గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 12వ సర్గః. వాలి పరాక్రమాన్ని తెలియజేస్తూ సుగ్రీవుడు తెలియజేసినటువంటి దుందుభి వృత్తాంతం, అలాగే మతంగ మహర్షి శాప వృత్తాంతం, పరాక్రమవంతుడైనటువంటి వాలిని నిగ్రహించడానికి దుందుభి కాయాన్ని తన పాదంతో 2 ధనువులు దూరం విసిరివేయాలని, అలాగే సప్తతాళ వృక్షాలను కూడా ఛేదించాలి అని సుగ్రీవుడు షరతు పెట్టడం, రామచంద్రుడి యొక్క బలాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొని వాలితో సమానమైన బలాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించడం కోసం సుగ్రీవుడు తాను వాలి చేత పొందిన భయంతో ఇవన్నీ కూడా అడుగుతున్నాను అని తన మనసులో ఉన్నటువంటి మాటను చెప్పడం, శ్రేష్ఠుడైనటువంటి మిత్రుడు లభించినా ఆ మిత్రుని సందేహించే విధంగా తన మాటలు ఉండడానికి కారణాన్నంతటిని కూడా సుగ్రీవుడు తెలియచేయడం, ఇవన్నీ కూడా అంటే తాను చెప్పినటువంటి ఈ పనులు చేయడం ద్వారా తన ప్రాణాలు నిలబడతాయనేటటువంటి నమ్మకము, అలాగే ఆ పరాక్రమాన్ని చూడడం వల్ల తనకు ధైర్యము, ఈ 2 కూడా కలుగుతాయి అని చెప్పి రామచంద్రుని యొక్క గుణవైభవాన్ని కీర్తించడంతో 11వ సర్గ కిష్కింధాకాండలో పూర్తయింది. అలాగే ఈ రామచంద్రుని యొక్క వైభవాన్ని అంతటినీ కూడా కీర్తించినాడు కనుక సుగ్రీవుడు కోరిన విధంగా సాల వృక్షాలను ఛేదించడం, అలాగే కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించమని చెప్పడం, ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మతంగాశ్రమానికి వెళ్ళడం, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేసేటటువంటి 12వ సర్గలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ సర్గలో రామచంద్ర ప్రభు తన యొక్క పరాక్రమాన్ని దర్శింపజేస్తూ సుగ్రీవునికి తన మీద ఉన్నటువంటి సందేహము పూర్తిగా అచంచలమైనటువంటి నమ్మకం కలిగే విధంగా తన పరాక్రమాన్ని దర్శింపజేస్తున్నాడు. మాటలతో ఎప్పుడూ కూడా పరాక్రమం దర్శించబడదు కనుక తాను చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే వాలితో సమానమైన బలం ఉంది అని చెప్పడం కోసం, తెలియజేయడం కోసం, సుగ్రీవునికి నమ్మకాన్ని కలిగించడం కోసం వాలి ఏ విధంగా అయితే ఆ వృక్షాన్ని తన కంపింపజేసి పీడించాడో ఆ విధంగా తన బాణం చేత ఒక మధ్య వృక్షాన్ని ఛేదించమని సుగ్రీవుడు కోరాడు. అలా కోరినటువంటి ఆ మాటలు విని అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 12వ సర్గః. ఏతచ్చ వచనం శ్రుత్వా సుగ్రీవేన సుభాషితం ప్రత్యయార్థం మహాతేజాః రామో జగ్రాహ కార్ముకం. మహాతేజాః రామః, గొప్ప పరాక్రమవంతుడైన వాడు, తేజోసంపన్నుడైనటువంటి రామచంద్రుడు సుగ్రీవస్య సుభాషితం ఏతద్వచనం శ్రుత్వా, సుగ్రీవుడు చక్కగా పలికినటువంటి మాటలు విన్నాడు. అంటే నీవు బాణాన్ని విడిచిపెడితే తప్పకుండా ఆ మద్ది చెట్టు ఛేదించబడుతుందయ్యా, నాకు ప్రియాన్ని చేకూర్చు, నాకు సంతోషాన్ని కలిగించు అని చెప్పి ఇక్కడ సుగ్రీవుడు తెలిపినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే దుందుభి యొక్క కాయాన్ని విసిరివేయడం చేత తనకు నమ్మకం కలగలేదు కనుక ఈ కార్యాన్ని చేయడం ద్వారా తనకు నమ్మకం కలుగుతుంది అని బాణాన్ని ప్రయోగించమని చెప్పినటువంటి మాటలు విని ప్రత్యయార్థం కార్ముకం జగ్రాహ. ప్రత్యయము అంటే నమ్మకం, సుగ్రీవునికి నమ్మకాన్ని కలిగించడం కోసం కార్ముకం జగ్రాహ, తన యొక్క ధనస్సును చేతబట్టాడట. అంటే ధనస్సును చేతబట్టి తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించబోతూ ఉన్నాడు. అంటే తనను శంకించాడు అంటే ఇప్పటి వరకు వాలి పరాక్రమం చెప్పాడు, వాలితో సమానమైన పరాక్రమం నీకుందా లేదా అనేటటువంటి సందేహం ఉంది కనుక తనను శంకించినా రామచంద్రునికి కోపం కలగలేదు. ఆ సుగ్రీవుని యొక్క మనస్థితిని అర్థం చేసుకున్నటువంటి వాడు కనుక అగ్నిసాక్షిగా రామసుగ్రీవులు ఇద్దరు కూడా మిత్రులయ్యారు కనుక మిత్రధర్మాన్ని తెలిసినటువంటి రామచంద్రుడు సుగ్రీవునికి ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించాలి అని నిశ్చయించుకున్నవాడై
మైత్రీ పాలన ధర్మాన్ని చేస్తున్నటువంటి వాడు సుగ్రీవునికి సమాధానాన్ని చెప్పడం కోసం అని చెప్పి తన యొక్క చేతిలో ధనస్సును చేతబట్టాడు. అలా ధనస్సును చేతబట్టి సగృహీత్వా ధనుర్ఘోరం శరమేకంచ మానదః సాలముద్దిశ్య చిక్షేప జియాస్వనైః పూరయన్ దిశః. మానదః సహా. మానము అని అంటే గౌరవం. ఇక్కడ సుగ్రీవుని యొక్క మాటను మన్నించినటువంటి వాడుగా చెబుతున్నాడు. రామచంద్రుడు మిత్రధర్మాన్ని తెలిసిన వాడు గనక సుగ్రీవుని పట్ల ఏ రకమైనటువంటి కోపము ఆయనకు కలగలేదు. పైగా సుగ్రీవుని మాటలను గౌరవించాడు. సుగ్రీవుని మాటను గౌరవించినటువంటి వాడై తాను సుగ్రీవుడు చెప్పినటువంటి పనిని చేయడానికి సిద్ధపడ్డాడు గనక ఘోరం ధనుహు గృహీత్వా, భయంకరమైనటువంటి తన ధనస్సును స్వీకరించాడు అని అన్నాడు. భయంకరం ఏమిటి అని అంటే శత్రుభేద్యమైనటువంటిది, శత్రువుల్ని సంహరించగలిగేటటువంటిది. కనుక రామచంద్రుడు కోదండ రాముడిగా ప్రసిద్ధి చెందినవాడు. ఆయన యొక్క ధనుర్పాణి, కోదండపాణి అని అంటాం. అంటే బాణమును చేత ధరించినటువంటి వాడు. అలా నిరంతరము కూడా తన ఆయుధమైనటువంటి ఆ ధనస్సును చేత ధరించినటువంటి వాడు. అది కూడా శత్రుభయంకరమైనటువంటిది రామబాణం. రామబాణం యొక్క మహిమ అత్యంత విశేషమైనటువంటిది. అది త్వరలోనే సుగ్రీవునికి తెలుస్తుంది. కనుక ఆ ఘోరమైన ధనుహు అనేటటువంటిది దానికి విశేషణంగా చెప్పారు. అంటే శత్రువుల్ని సంహరించగలిగే రామబాణాన్ని విడవడానికి ఉపయోగించేటటువంటి ఆ ధనస్సు కూడా భయంకరమైనటువంటిది అని. అది జ్యారవైహి అని అన్నాడు. దిశపూరయన్ అంటే ఆ వింటి తాడు ఏదైతే ఉందో ఆ తాడును ఆకర్ణాంతం ఆపూరయన్ అన్న అంటే చెవుల వద్దకు కూడా ఇలా ధనస్సును పట్టుకొని అది లాగేటప్పుడు అది చెవుల వద్దకు వింటి నారి వచ్చి బలంగా ప్రయోగిస్తాడు రామచంద్రుడు. కనుక ఆయన ఆ నారి యొక్క ధ్వని అది లాగుతుంటే వస్తున్నటువంటి ఆ శబ్దము చేత దిక్కులన్నీ కూడా దిశః పూరయన్, దిక్కులన్నీ కూడా నిండాయట. అంటే దిక్కులన్నీ కూడా కంపించే విధంగా ఆ యొక్క ధనస్సు వింటి నారిని ఆకర్ణాంతము చెవుల వరకు కూడా రామచంద్ర ప్రభువు లాగాడు. అలా రామచంద్రుడు తన యొక్క పరాక్రమాన్ని దర్శింపజేస్తూ ఆ వింటి నారిని ఆ విధంగా లాగినప్పుడు వచ్చినటువంటి శబ్దం చేత దిక్కులన్నీ కూడా కంపిస్తూ ఉంటే సాలముద్దిశ్య ఏకం శరం చిక్షేప, ఆ బాణముని ఏదైతే మద్ది చెట్టును ఒకదాన్ని ఛేదించమన్నాడు కదా, కనుక ఆ మద్ది చెట్టును చూశాడు, ఆ సాల వృక్షాన్ని చూశాడు. ఆ సాల వృక్షాన్ని గురి చూసి ఏకాగ్రతతో ఆ బాణాన్ని విడిస్తే సవిసృష్టో బలవత బాణస్వర్ణ పరిష్కృత భిత్వా సాలాన్ గిరిప్రస్థే సప్త భూమిం వివేశః. రామచంద్ర ప్రభు యొక్క పరాక్రమం ఏమిటో ఈ శ్లోకంలో చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు మహర్షి. బలవతా విసృష్ట స్వర్ణ పరిష్కృత సహ బాణ. బలవతా విసృష్ట అంటే చాలా బలంగా, అంటే తన యొక్క చెవుల దాకా లాగినటువంటి ఆ వింటి నారి చేత విడవబడినటువంటి ఆ బాణము, అలా పరాక్రమంగా వెళ్ళినటువంటి ఆ బాణము, బంగారం చేత చక్కగా తయారు చేసినటువంటి ఆ బాణము రాముడు మధ్య వృక్షాన్ని చూసి ప్రయోగించాడు. అలా ప్రయోగిస్తే అసహాయ శూరుడైనటువంటి కోదండపాణి ధనస్సు నుంచి వెళ్ళినటువంటిది ఆ రామబాణం. అలా వెళ్ళినటువంటి ఆ రామబాణము సప్తసాలాన్ గిరిప్రస్థం భిత్వా భూమిం వివేశహి. సుగ్రీవుడు ఒక్క మద్ది చెట్టును మాత్రం ఛేదించయ్యా అని అడిగితే రామచంద్రుడు విడిచినటువంటి బాణం ఏం చేసిందయ్యా అనంటే 7 మద్ది చెట్లను కూడా చీల్చింది. అంతటితో ఆగలేదు. గిరిప్రస్థం అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలను కూడా చీల్చి భూమిం ప్రవివేశహి, భూమిలోనికి చొచ్చుకొని పోయింది. అలా భూమిలో ఎంతవరకు వెళ్ళిందయ్యా అనంటే అది రసాతలం వరకు వెళ్ళిందట. అంటే పాతాళం, అతల వితల సుతల తలాతల రసాతలం ఏదైతే అధోలోకంలో ఉందో ఆ కింద వరకు కూడా వెళ్ళి ప్రవిష్టశ్చ ముహూర్తేన ధరాం బిత్వా మహాజవః నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశః. కేవలం ఒక మధ్య చెట్టును చీల్చవయ్యా, నీ పరాక్రమం ఏమిటో తెలుస్తుంది, వాలి గొప్పవాడా నువ్వు గొప్పవాడా తేలిపోతుంది అని అంటే రామచంద్రుడు ప్రయోగించినటువంటి ఆ బాణము గొప్ప వేగంతో వెళ్ళి 7 మధ్య చెట్లను చీల్చి అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలను చీల్చి భూమిని బద్దలు చేసి అది రసాతలానికి వెళ్ళి మహాజవః ప్రవిష్టశ్చ ముహూర్తేన, ఎంత వేగంతో అయితే భూమిలో ప్రవేశించిందో అంతే వేగంతో ముహూర్త కాలంలో అంటే క్షణకాలంలో ధరాం బిత్వా నిష్పత్యచ, భూమిని చీల్చుకొని మళ్ళా బయటకు వచ్చి, అంటే అప్రతిహతమైనటువంటి రామచంద్రుని యొక్క పరాక్రమం. అలా ఆ
పరాక్రమం చేత ప్రయోగించినటువంటి బాణ వేగము పరమాశ్చర్యాన్ని కలిగింపజేస్తూ ఏ వేగంతో అయితే అది వెళ్ళిందో అంతే వేగంతో భూమి నుంచి వచ్చి తూర్ణం పునః స్వతూణీం ప్రవివేశ, తిరిగి అది రాముని యొక్క అమ్ముల పొదిలోకి వచ్చి చేరిపోయిందట. అంటే తాను బాణాన్ని ప్రయోగించినటువంటి ఆ బాణము 7 మధ్య చెట్లను, పర్వత చర్యలను, భూమిని చీల్చి భూమి అడుగు భాగానికి వెళ్ళి తిరిగి అదే వేగంతో పైకొచ్చి తిరిగి రామచంద్రుడి యొక్క అమ్ముల పొది ఏదైతే ఉందో అందులో చేరిపోయింది. ఇదంతా కూడా క్షణకాలంలో జరిగిపోయింది. ఆ క్షణకాలంలో జరిగినటువంటి ఆ రామ బాణము యొక్క కౌశలము ప్రయోగించినటువంటి పరాక్రమవంతుడైనటువంటి రాముని అద్భుతమైనటువంటి సాహస కృత్యాన్ని ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. అలా అతిశీఘ్రంగా వెళ్ళి అది అమ్ముల పొదిలో చేరిపోతే మిత్రుని కార్యాన్ని నెరవేర్చడం కోసం, అంటే అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు కనుక స్నేహితుడు చెప్పినటువంటి కార్యాన్ని తన పరాక్రమాన్ని దర్శింపచేయడం కోసం రామచంద్ర ప్రభువు చేసినటువంటి అసహాయ శూర్యమైనటువంటి ఆ కార్యము, అంటే తన దగ్గర కూడా వాలిని నిగ్రహించగలిగేటటువంటి సాధన సామగ్రి ఉంది అనే విషయాన్ని ప్రకటింపజేస్తున్నాడు. కనుక ఆ బాణము ఒక మద్దె చెట్టును కొడితే వాలితో సమానమని అనుకుంటాడేమో సుగ్రీవుడు, వాలికి నీకు సమానమైన బలం ఉంది, నీకు వాలికంటే ఎక్కువ బలం లేదని అనుకుంటాడేమోనని తాను ప్రయోగించినటువంటి బాణము వాలి పరాక్రమానికంటే కూడా మించిన పరాక్రమం కలిగినటువంటి వాడు రామచంద్ర ప్రభువు అనే విషయాన్ని తెలియజేసే విధంగా 7 మధ్య చెట్లను కూడా చీల్చి అది వెంటనే భూమిలోనికి వెళ్ళి తిరిగి అమ్ముల పొదలోకి వచ్చి చేరింది. ఇదంతా కూడా క్షణకాలంలో జరిగిపోయింది. ఇలా అచేతనమైనటువంటి బాణం కూడా మంత్ర ప్రభావం చేత రామచంద్ర ప్రభు యొక్క ఆంతర్యాన్ని గ్రహించినటువంటిదై సుగ్రీవునికి నమ్మకాన్ని కలిగించడం కోసం భూమి అడుగున ఉన్నటువంటి రసాతలం వరకు కూడా వెళ్ళి క్షణకాలంలో అమ్ముల పొదిలో చేరడం. ఇక సుగ్రీవునికి సందేహించాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పటి వరకు కూడా వాలి చాలా బలాన్ని కలిగినటువంటి వాడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అని చెప్పాడు కదా. ఇక సుగ్రీవునికి సందేహం కలిగేటటువంటి అవకాశమే లేకుండా చేశాడు. ఈ విధంగా ప్రత్యక్షంగా పరాక్రమాన్ని దర్శింపజేసి నమ్మకాన్ని కలిగించడం కోసం అని చెప్పి పరాక్రమశాలి అయినటువంటి రామచంద్రుడు ప్రయోగించినటువంటి ఆ బాణము, ఆ బాణం వెళ్ళినటువంటి తీరు, దాని వేగము, అలా రామ బాణం యొక్క శక్తిని చూసినటువంటి సుగ్రీవుడు, అంటే ఇంత గొప్పగా ఆ రామ బాణం యొక్క శక్తి ప్రకటింపజేస్తూ ఉంది. అటువంటి దాన్ని చూసి తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానర పుంగవః రామస్య శరవేగేన విస్మయం పరమంగతః. అప్పటి వరకు రామచంద్రుడంటే తాను వాలిని సంహరించగలడా లేదా అన్న సందేహంలో ఉన్నటువంటి సుగ్రీవుడు, వానర పుంగవః వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు నిర్భిన్నాన్ తాన్ సప్తసాలాన్ దృష్ట్వా, ఒక్క బాణంతో 7 మధ్య వృక్షాలు కూడా విశాలంగా ఉన్నాయి. అలా విశాలంగా ఉన్నటువంటి ఆ మధ్య వృక్షాలన్నింటి కూడా ఛేదించాడు. రామస్య శరవేగేన పరమం విస్మయం గతః, రామచంద్రుని యొక్క బాణ వేగం చేత విపరీతమైనటువంటి ఆశ్చర్యాన్ని పొందాడు సుగ్రీవుడు. ఎందుకంటే క్షణకాలంలోనే ఇదంతా కూడా జరిగిపోయింది. క్షణకాలంలో ఇంత పరాక్రమం కలిగినటువంటి రామబాణాన్ని చూసినటువంటి సుగ్రీవుడు పరమాశ్చర్యాన్ని పొందాడు. రామబాణం యొక్క వైశిష్ట్యాన్ని, రామబాణ గమన వేగాన్ని, మహాద్భుతాన్ని గమనించినటువంటి ఆ సుగ్రీవుడు భయాశ్చర్యాలతో స్తబ్దుడైపోయాడట. అలా రామబాణము యొక్క వైశిష్ట్యం, రామబాణస్తవము అనే ఒక స్తోత్రం ఉంది. ఆ రామబాణస్తవం అనేటటువంటి స్తోత్రంలో రామబాణము ఎక్కడెక్కడైతే ప్రయోగించబడిందో దాని చక్కటి వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఆ రామబాణము మనల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక అని చెప్పి కవి స్తుతిస్తాడు. అలా ఆయన ఈ సందర్భంలో స్తోత్రం చేస్తూ అంటాడు, సుగ్రీవేణ ప్రార్థితో వాలిభీత్య రామోయేన స్వంబలం దర్శయిష్యన్ సక్ష్మాశైలాన్ సప్తసాలానకాంక్షీత్ పాయాత్ బాణస్సోయమస్మానపాయాత్. ఏ బాణమైతే సుగ్రీవేణ ప్రార్థితో వాలిభీత్య, వాలి బలాన్ని తలుచుకొని భయపడుతున్నటువంటి సుగ్రీవుడు రామచంద్రుని ప్రార్థన చేస్తే సుగ్రీవునికి రాముడు తన యొక్క పరాక్రమాన్ని, తన బలాన్ని తెలియచేయాలి అని రామో ఏన స్వం బలం దర్శయిష్యన్, ఏ బాణం చేతైతే తన బలాన్ని దర్శింపజేయాలి అని అనుకున్నాడో ఆ రామబాణము సక్ష్మా శైలాన్ సప్తసాలాన్ అకాంక్షీత్, ఏ బాణము చేత 7 మధ్య చెట్లు అలాగే భూమి పర్వతము ఇవన్నీ కూడా భేదించబడ్డాయో ఆ బాణము పాయాత్ బాణః సహ అయం అస్మాన్ అపాయాత్,
ఆ బాణము మనల్ని అందరినీ కూడా అపాయాల నుంచి రక్షించుగాక అని స్తోత్రం చేస్తారు. అది రామబాణం యొక్క వైశిష్ట్యం. రామబాణం ఏమిటయ్యా అనంటే శత్రువులకు భయంకరమైనటువంటిది, ఆశ్రితులకు ఆనందాన్ని కలిగించేటటువంటిది. కనుక ఆశ్రయించినటువంటి వారిని ఆదుకోవడానికి తన యొక్క బాణ ప్రయోగం చేసేటటువంటి వాడే తప్ప దుర్బలుల మీద ప్రయోగించేటటువంటి వాడు కాదు. కనుక శత్రువులకు అది నిత్యము కూడా భయంకరమైనటువంటిది, ఆశ్రయించినటువంటి వారికి సకల ఆనందాల్ని కూడా అనుగ్రహింపజేసేది. సుగ్రీవుడు ఆశ్రయించాడు, కానీ సందేహపడుతూ ఉన్నాడు. కనుక ఆ సందేహం నివారణ జరగాలి. సందేహ నివృత్తి జరగడం కోసం అని చెప్పి రామబాణం యొక్క వైశిష్ట్యాన్ని దర్శింపజేశాడు రామచంద్ర ప్రభు. క్షణకాలంలో అది 7 మధ్య చెట్లను, భూమిని, పర్వతాలని చీల్చి రసాతలం వరకు వెళ్ళి తిరిగి తన యొక్క అమలుపదలోకి రావడం అనేటటువంటి రామబాణ వేగాన్ని చూసిన సుగ్రీవుడు పరమాశ్చర్యాన్ని పొందినటువంటి వాడై సమూర్ధ్నాన్యపతద్భూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమ ప్రీత రాఘవాయ కృతాంజలి. పరమప్రీత సుగ్రీవ, అధికమైనటువంటి సంతోషాన్ని పొందాడు అని అన్నారు. ఎందుకంటే రామచంద్ర ప్రభు వాలిని నిగ్రహించడానికి సామర్థ్యం ఉందా లేదా అని శంకిస్తున్న సందర్భంలో ఇంతటి గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించాడు కనుక సుగ్రీవుడు విపరీతమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వాడై రామబాణ వైశిష్ట్యాన్ని చూసి శరీరం గగ్గురుపాటు చెందితే కొంతసేపటికి తేనుకొని రాఘవాయ కృతాంజలి ప్రలంబీకృత భూషణ, రాఘవునికి రామచంద్ర ప్రభువుకి కృతాంజలి, చేతులు 2 కూడా జోడించి నమస్కారం చేసి ప్రలంబీకృత భూషణ మూర్ధ్నా భూమౌ న్యపతత్. ఆయన ఏం చేశాడయ్యా అంటే 2 చేతులు జోడించి నమస్కారం చేసి తన యొక్క హారములన్నీ కూడా వేలాడుతున్నటువంటి విధంగా తన శిరస్సును నేల కానించి నమస్కారం చేశాడంటే సుగ్రీవుడు సాష్టాంగ నమస్కారం చేశాడు రామచంద్ర ప్రభువుకి. అప్పటి వరకు కూడా అంటే ఇక్కడ ఈ నమస్కారం ఏమిటి అంటే భగవంతునికి సమర్పించేటటువంటి నమస్కార విధానం కూడా ఇక్కడ చెప్పారు. సాష్టాంగ నమస్కారము అంటే స అష్ట అంగము అని 3 పదాలు, 8 అంగాలతో కలిసి 8 యొక్క శరీర భాగాలు కలిసి చేసేటటువంటి నమస్కారం సాష్టాంగము అని అంటారు. ఈ సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ప్రలంబీకృత భూషణ అని ఒకటి చెప్పారంటే మెడలో ఉన్నటువంటి హారాలు ఈ విధంగా వేలాడుతూ ఉన్నాయంటే సాష్టాంగం చేసినప్పుడు ఆయన ఇలా అడ్డంగా పాదముల మీద పడతాడు కనుక ఆ అలంకారములన్నీ కూడా వేలాడుతూ ఉంటే సుగ్రీవుడు సాష్టాంగ నమస్కారం చేశాడు అని అన్నారు. సాష్టాంగం ఏమిటి అని అంటే సంపూర్ణమైన వినయంతో, శరణాగతితో, భక్తితో చేసేటటువంటిది సాష్టాంగం. కనుక అలాంటి సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించాడు. భారతీయ సంప్రదాయంలో దేవస్థానానికి వెళ్ళినా లేదా గురువుల వద్దకు వెళ్ళినా మహానుభావుల్ని దర్శించినా ఈ విధంగా సాష్టాంగ నమస్కారం అనేటటువంటిది సంప్రదాయం. ఈ సాష్టాంగ నమస్కారం కూడా ఎలాగా అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచి వినయంతో మనం సమర్పించుకుంటున్న మన యొక్క సమర్పణ భావంతో వారికి చేసేటటువంటిది. దానికి అన్నారు ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే అని అన్నారు. అంటే ఈ ఛాతీ భాగం నేల కానాలి, అలాగే శిరస్సు కూడా నేలకు తగలాలి, పాదములు 2 కూడా చాచి నేలకు తగలాలి, చేతులు 2 కూడా నమస్కరించేటటువంటి ఆకృతిలో ఉండి మన యొక్క అహంకారాన్ని అంతటినీ కూడా తొలగించుకున్నటువంటి వాళ్ళమై వినయపూర్వకంగా మనం చేసేటటువంటి నమస్కారం ఏదైతే ఉందో దాన్ని సాష్టాంగము అని అన్నారు. ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు కేవలం శరీరాన్ని వంచడం మాత్రమే కాదు, మనస్సును కూడా వంచాలి. అంటే శరీరము, మనస్సు, వాక్కు, దృష్టి అన్నీ కూడా పరమాత్మ వైపు ఉండాలి. పరమాత్మ వైపు ఏకాగ్రంగా ఉండి చేసేటటువంటిదే సాష్టాంగ నమస్కారము అని అన్నారు. ఇక్కడ సుగ్రీవుడు అలాంటి ఒక నమస్కారం చేశాడు. ఇప్పటి వరకు సుగ్రీవుడు రామచంద్ర ప్రభువుకు నమస్కరించలేదు. మొట్టమొదటిసారి హనుమ రామలక్ష్మణులని ఋష్యముఖ పర్వతానికి తీసుకొని వస్తే వాళ్ళను పలకరించి తాను అక్కడ ఉన్నటువంటి ఒక మధ్య వృక్షాన్ని ఆసనంగా వేసి రామచంద్ర ప్రభువును కూర్చోమని తాను కూడా ఆసనం మీద సమంగా రామచంద్ర ప్రభువుతో కూర్చున్నాడు. అక్కడ ఏమిటయ్యా సుగ్రీవుడి అభిప్రాయం అని అంటే రామచంద్ర ప్రభువు కూడా ఒక రాజే. అంటే సుగ్రీవుడు రాజ్యాన్ని కోల్పోయినా తనకు రాజరిక భావన పోలేదు కనుక ఆయన కూడా ఎలా భావించాడు అని అంటే రామచంద్ర ప్రభువు కూడా ఒక రాజే, ఆయన కూడా రాజ్యాన్ని కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు, కాబట్టి నా స్థితి ఎలా ఉందో రామచంద్ర ప్రభు స్థితి కూడా అలాగే ఉంది, కాబట్టి మేమిద్దరం ఒకటే అని అనుకున్నాడు. ఎప్పటి వరకైతే ఈ బలపరీక్ష జరగలేదో అంటే ఈ విధంగా బలపరీక్ష చేయడానికి ముందు సాష్టాంగ నమస్కారం చేయలేదు ఎప్పుడు కూడా సుగ్రీవుడు.
కనుక తాను తనతో సమానమైనటువంటి వాడు రామచంద్రుడు అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రామ బాణం యొక్క వైభవాన్ని తెలిసినటువంటి వాడై ఇద్దరూ ఒకటే అనుకున్నటువంటి సుగ్రీవుడు రాముని పరాక్రమానికి ఆశ్చర్యం చెందినటువంటి వాడై తనకు తానుగా సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇది మానవ సహజం. ఎందుకనంటే అవతలివాడు తనకంటే గొప్పవాడు అని తెలియనంత వరకు కూడా ఇద్దరము సమానమనేటటువంటి భావనలో ఉంటుంది. అవతలవాడు గొప్పదనం తెలిసిన మరుక్షణం అప్రయత్నంగా ఈ శరీరము మనస్సు కూడా వంగుతాయి. కనుక ఇక్కడ గురువును కానీ దైవాన్ని కానీ నమస్కరించేటప్పుడు మహానుభావుల విషయంలో ఎలా ప్రవర్తించాలో ఇక్కడ సుగ్రీవుడు అలా ప్రవర్తిస్తూ అప్పటి వరకు కూడా రామచంద్రుని యొక్క పరాక్రమం చూడనటువంటి వాడై అప్రతిహతమైనటువంటి రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని చూసి దాన్ని స్వయంగా తెలుసుకున్నటువంటి వాడు గనక బల పరీక్షకు ముందు రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేనటువంటి సుగ్రీవు ఇప్పుడు తెలిసి తనంతకు తానుగా తాను సాష్టాంగ ప్రణామాల్ని ఆచరించాడు. ఇక్కడ రామచంద్రుని యొక్క బాణ వైశిష్ట్యాన్ని కూడా చూసిన తరువాత ఈ స్థితి కలిగింది సుగ్రీవునికి. కనుక రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని తన అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఇక వాలి పరాక్రమాన్ని ఆలోచించేటటువంటి భయం కానీ లేకపోతే అనుమానం కానీ లేదా రామచంద్రుని యొక్క పరాక్రమం పట్ల సందేహం కానీ ఇవి ఏవీ కూడా ఇక సుగ్రీవుని మనసులో లేవు. అలా రామచంద్రుడు తన యొక్క పరాక్రమం చేత సుగ్రీవుని మనసులో ఉన్నటువంటి భయాన్నంతటినీ కూడా తొలగింప చేయడం కోసం తన పరాక్రమాన్ని దర్శింపజేస్తే ఆ పరాక్రమాన్ని దర్శించినటువంటి సుగ్రీవుడు రామచంద్ర ప్రభువుకు సాష్టాంగ ప్రణామం చేశాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు మహర్షి. అలా రామచంద్రుడి యొక్క అద్భుతమైన పరాక్రమాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. ఏతచ్చ వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం ప్రత్యయార్థం మహాతేజాః రామో జగ్రాహ కార్ముకం సగృహీత్వా ధనుర్ఘోరం శరమేకంచ మానదః సాలముద్దిశ్య చిక్షేప జ్యాస్వనైః పురయన్ దిశః సవిసృష్టో బలవత బాణస్వర్ణ పరిష్కృతః భిత్వా సాలాన్ గిరిప్రస్థే సప్తభూమిం వివేశః ప్రవిష్టశ్చ ముహూర్తేన ధరాం భిత్వా మహాజవః నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశః తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవః రామస్య శరవేగేన విస్మయం పరమం గతః సమూర్ధ్నా న్యపతద్భూమౌ ప్రలంబీకృతభూషణః సుగ్రీవః పరమప్రీతః రాఘవాయ కృతాంజలిః. ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 12 సర్గే 6 శ్లోకాః. ఈ విధంగా రామచంద్రుని అద్భుత పరాక్రమాన్ని తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో